రాజీనామా చేయనంటున్న దీదీ. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు రాజీనామా చేయనంటున్నారు. ఎందుకంటే అసలు ఎన్నికల్లో నిజంగా తమ పార్టీ గెలిచిందని కేంద్రం, ఎన్నికల కమిషన్, సిఆర్పిఎఫ్ బలగాలు ఇవన్నీ కలిసి తమ పార్టీ కార్యకర్తల్ని పోలింగ్ దగ్గర, కౌంటింగ్ దగ్గర కట్టుదిట్టం చేశారని, కాబట్టే ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యాయని, తాను రాజీనామా చేయనని, రాజ్భవన్కి రానని చెప్పేసి మమతా బెనర్జీ గారు భీష్మించుకుని కూర్చున్నారు. అయితే వారు రాజీనామా చేయకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తన ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత నేను రాజీనామా చెయ్యను అని అనలేదు. ఫస్ట్ టైం నేను రాజీనామా చెయ్యను అని చెప్పేసి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. ఎందుకు ఆవిడ రాజీనామా చేయనంటుంది? ఇప్పుడు కనుక ఆవిడ రాజీనామా చేయకపోతే అక్కడ వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి? ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి. రాజీనామా చేయకపోతే మరి గవర్నర్ గారు కూడా ఊరుకునే పరిస్థితి ఉండదు. తమ బలాన్ని నిరూపించుకోమని చెప్తారు. సో అసెంబ్లీకి వెళ్ళి తమ బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆపోజిట్ ఎవరైతే బీజేపీ మిత్రపక్షాలు గెలిచారో వారు తమ బలాన్ని నిరూపించుకుంటారు.